పచ్చని ప్రకృతి పుట్టినిల్లు, వలస వన్యప్రాణాలకు మెట్టినిల్లు. దక్షిణ కశ్మీరంగా ఖ్యాతికెక్కిన జిల్లా అమాయకపు ఆదివాసుల ఖిల్లా. అడుగడుగున ఆంక్షల చట్రంలో ఇరుక్కుంటుంది. వన్య మార్గాల్లో మనుషుల సంచారంపై ఆంక్షలను ఆక్షేపిస్తూ నిరసిస్తున్నారు దండకారణ్య ఆదివాసులు. ఇంతకీ ఏమిటా ఆంక్షలు, ఏమిటా కాలపరిమితి? వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ ఆంక్షలే ఇప్పుడు కవ్వాల్ టైగర్ జోన్లోని చెక్పోస్టుల వద్ద అమలవుతున్నాయి. జన్నారం మండల ప్రాంతంలో ఇందన్పల్లి, అటు తపాల్పూరు చెక్పోస్టులు, మరోవైపు ఊట్నూరుకు సంబంధించి కొత్తగూడ చెక్పోస్టు, కడెం మండలకు సంబంధించి పాండవపుర చెక్పోస్టు, దండపల్లి మండలంలోని ముత్తంపేట చెక్పోస్టు. ఈ 5 చెక్పోస్టుల్లో ఈ విధంగా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ ఆంక్షలను అమలు చేస్తూ అటెన్షన్ అంటూ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ అంటూ కూడా మెన్షన్ చేసింది. ఆదిలాబాదుకు, మంచిర్యాలకు, నిర్మల్కు మధ్య రాకపోకలు రాత్రి 9 అయితే పూర్తిగా నిషేధం అంటూ చెప్పింది. ఎందుకంటే కవ్వాల్ టైగర్ జోన్లో వన్యమృగాల సంరక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆల్టర్నేటివ్ రూట్లు కలమడుగు నుండి, అంటే ఈ ఆదిలాబాద్ నుండి మంచిర్యాల, నిర్మల్ వచ్చే వాళ్ళు కానీ, మంచిర్యాల నుండి ఆదిలాబాద్, నిర్మల్ వెళ్ళే వాళ్ళు కానీ కలమడుగు నుండి బీర్పూర్, జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్, నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. మంచిర్యాల నుండి ఆదిలాబాద్ చేరుకోవాలంటే 148 కిలోమీటర్లు. కానీ కవ్వాల్ టైగర్ జోన్లో ఆంక్షల అమలు కావడం కారణంగా దాదాపుగా 230 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులే కాదు, స్థానికేతరులకు కూడా ఈ ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విస్తారమైన అడవులు, పచ్చని ప్రకృతితో అలరారుతున్న ప్రాంతం. జిల్లాలో విస్తరించిన కవ్వాల్ అభయారణ్యం అనేక వన్యప్రాణాలకు ఆవాసం కల్పిస్తోంది. వలస వచ్చే విదేశీ పక్షుల నుంచి పులుల దాకా అన్నిటికీ స్వాగతం పలుకుతోంది. ఎప్పటినుంచో అడవిలో ఉంటున్న జనాలకు మాత్రం అభయారణ్యంలో చోటు లేదని, అసలు అటవీ మార్గం గుండా ప్రయాణించవద్దంటోంది అటవీ శాఖ. ఎక్కడికక్కడ చెక్పోస్టుల దగ్గర పోట్లు పెట్టి స్థానికుల సంచారంపై ఆంక్షలు విధించింది. అటవీ మార్గంలో జనసంచారంపై ఎందుకు ఈ ఆంక్షలు అని ప్రశ్నిస్తే వన్యప్రాణాల మనుగడకు భంగం కలుగుతుందని చెప్తోంది అటవీ శాఖ. వన్యప్రాణాల సంరక్షణ, వాటి సంఖ్య పెంపుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. జన్నారం కేంద్రంగా 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటైంది. 392.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1119.88 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాతో టైగర్ జోన్ను ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఈ ఫారెస్ట్ ను పులుల ఆవాస్య యోగ్యంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా 4 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. ఇందులో పులుల కోసమే దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. శాకాహార జంతువుల సంతతి పెంపు కోసం గడ్డి క్షేత్రాలు, నీటి వసతి కోసం కుంటలు, చెక్ డ్యాంలు నిర్మాణం చేశారు. ఇంద్రావతి కన్నార్గం టైగర్ రిజర్వ్ అడవుల నుంచి కవ్వాల్ టైగర్ జోన్ కు పులులు వలస వస్తాయని భావించారు అటవీశాఖ అధికారులు. కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పడి పుష్కర కాలం దాటినా ఇప్పటి వరకు ఒకటంటే ఒక్క పులి కూడా కవ్వాల్లోకి వచ్చి ఆవాసం ఏర్పరచుకోలేదు. కవ్వాల్లోకి పులులు రాకపోవడానికి కారణాలు అనేకమున్నప్పటికీ అటవీశాఖ మాత్రం అడవి మార్గంలో పెరిగిన మానవ సంచారమే ప్రధాన కారణమంటోంది. టైగర్ జోన్ విస్తరించిన ప్రాంతంలో రాత్రిపూట వాహనాల రాకపోకలను నిషేధిస్తుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ల మధ్య కవ్వాల్ అభయారణ్యంలో రాత్రి 9 దాటితే రాకపోకలు నిలిపివేసింది. ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు గుడియత్నూర్, ఇచ్చోడ, నిర్మల్ మీదుగా ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాకు ఆర్మూర్కు వెళ్ళి నిర్మల్ జిల్లా నిజామాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్ జిల్లాలోకి ఎంట్రై కొరుట్ల, జగిత్యాల మీదుగా ధర్మపూర్ మీదుగా ఈ మంచిర్యాల జిల్లాలకు ఎంట్రీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటాయి. అంటే ఆదిలాబాద్కు వెళ్ళాలంటే 3 జిల్లాలు దాటి రావాల్సిన పరిస్థితులు కేవలం కవ్వాల్ టైగర్ జోను ఆంక్షల అమలు తర్వాత ఉన్న పరిస్థితులు. వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు SBWలు ఇది ఆమోదం చేసింది. ఆమోదించిన చెక్పోస్టులో పర్యావరణ రుసుము కూడా వసూలు చేస్తున్నారు. రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలంటూ కూడా, రాకపోకలకు సంబంధించి చెక్పోస్టులు మూసివేయాలంటూ కూడా ఆంక్షలు అమలయ్యాయి. దానిలో భాగంగానే ఇక్కడ CF అండ్ FDPT RC నెంబర్ 515-2016/A2
పొందుపరిచిన విధాల ప్రకారం 3/1/2025 నుండి ఈ ఆంక్షలు అమలవుతున్నాయని చెప్తున్నారు. ఈ ఆంక్షల అమలు తర్వాత రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ వంతు బాధ్యత కూడా ఉంది. వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా మీరు కూడా మాతో సహకరించండి అని అంటుంది అటవీ శాఖ. అందుకు కవ్వాల్ టైగర్ జోన్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతి వాహనం నుండి ఫీజుగా వసూలు చేస్తున్నాము, సెస్ వసూలు చేస్తున్నామంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. చూడొచ్చు మీరు, కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతంలో ఉన్నారు. వన్యప్రాణులను మరియు వాటి ఆవాసాలను సంరక్షించడంలో మీ వంతు పాత్రులు కండి అంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. 4 చక్రాల వాహనానికి అంటే కార్లకు 50, 6 చక్రాల వాహనాలు లారీలకు 150, అనుమతించబడిన భారీ వాహనాలకు మాత్రం 600 అంటూ మెన్షన్ చేసింది. ఈ సెస్ను తప్పనిసరిగా చెల్లించి తీరాల్సిందే అంటుంది అటవీ శాఖ. ఈ సెస్ కారణంగా తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు వాహనదారులు. వన్యప్రాణులను కాపాడడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగుతున్న అటవీ శాఖ మా బాధ్యతను ఎందుకు మరుస్తుందని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి స్థానికులు. అదిగో పులి ఇదిగో జాడ అన్నట్టుగా ఓవైపు మృగరాజు భయం గడగడలాడిస్తోంది. మరోవైపు పులి మీద పుట్రలా ఇప్పుడు ఫారెస్ట్ వారి పన్నుపోటు వాహనదారులకు దడ పుట్టిస్తుంది. అటవీ బాటలో ముక్కుపిండి సెస్ వసూలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు వాహనదారులు. ఇదంతా వన్యప్రాణాల సంరక్షణ కోసమే అనేది అటవీ శాఖ మాట. కానీ లోకల్ టాక్ మాత్రం మరోలా ఉంది. అటవీ శాఖ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం దాటినా ఒక్క పులి కూడా అడుగుపెట్టని అభయారణ్యాన్ని పులుల కిల్లాగా ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతం చుట్టూ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు, జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. నిత్యం జనసంచారం ఉండడంతో ఆ కారణంగానే పులి ఈ వైపు రావడం లేదంటోంది అటవీ శాఖ. ఈ నేపథ్యంలోనే రాత్రి 9 దాటిన తర్వాత కవ్వాల్ అభయారణ్యం గుండా రాకపోకలను నిషేధిస్తూ ఆంక్షలు అమలు చేస్తుంది. మాది జన్నారం నుంచి మేము ఉట్నూరు పోవాలన్నా, కడెం పోవాలన్నా, లక్షపేట పోవాలన్నా మాకు 9 గంటల నుంచి పొద్దున్న 6 గంటల దాకా బండ్లు ఇవ్వమని చెప్తున్నారు. దీనికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. FDO గారికి, మన FRO గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. పోవడానికి 150 రూపాయలు, రావడానికి 150 రూపాయలు, 24 గంటల పోవడానికి 150, రావడానికి 150, మళ్ళీ వచ్చి 2 గంటల రిటర్న్ అయితే మళ్ళీ 150 ఇసుకుంటారు. మా బండ్లు నడిపిస్తలేరు. ఇట్లా లక్షపేట నుంచి రావాలంటే, ధరంపూర్ నుంచి తిరిగి రావాలంటే మాకు 30-40 కిలోమీటర్ డిఫరెంట్ వస్తుంది. 2000 డీజిల్ ఎక్కువ తాగుతుంది. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఏ జాగాలో కూడా బండి వదలట్లేదు. ఒక్క బండికి వచ్చేసి ప్రతి నెల 18,000 రూపాయలు నా జేబు నుండి పోతున్నాయి. ఇది నేను కూడా ప్రజల మీదకి వెళ్ళి తీసుకోవాల్సిందే. ఎవరైనా కిరాయి అడిగితే వాళ్ళ దగ్గర ఇవన్నీ యాడ్ చేసి తీసుకోవాల్సిందే. అందరికి పడుతుంది కదా భారం. 4 బండ్లు ఉండే, 2 బండ్లు అమ్ముకున్నా, 2 బండ్లు మిగిలినాయి. కంచర్లు వేసుకోండి, మాకు టైగర్ జూను మాకు అవసరం లేదు. మాకు ఎక్కడికి రవాణా నడాలి. ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక మండలికి 8,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇట్లాంటి 5 మండలు ఉన్నాయి, 40,000 మందికి ఉపాధి దొరుకుతుంది. పులులకు ఆవాసం కల్పించడానికి కవ్వాల్ అడవి పరిధిలో ఉన్న కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను ఇదే మండలంలో కొత్త మద్దిపడుగుకు తరలించారు. పునరావాస గ్రామాల్లో తమకు ఉపాధి లేదంటూ పట్ట భూములు ఇప్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తమకు భూములు ఇవ్వకుంటే కవ్వాల్లోని తమ సొంత ఊర్లకు వెళ్లిపోతామంటున్నారు. మరోవైపు నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు NH61 పనులు కొనసాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే నిర్మల్ నుంచి మంచిర్యాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలపై అటవీ శాఖ ఏం చెప్తుందో చూడాల్సిందేనంటున్నారు స్థానికులు. మాకు కూడా 2-3 సార్లు ఆపడం జరిగింది. ఏదైతే ఒకసారి లోకల్లో పోయే వాళ్ళము, ఇప్పుడు మాకు రవాణా సౌకర్యం అనేది చాలా, మేము అభివృద్ధి చెందాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలా, అక్కడ నుంచి వస్తువులు అన్నీ కూడా రావాలి. కానీ అవన్నీ కూడా బంద్ అవుతున్నాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే అందరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వెంటనే ఈ ఆంక్షలు ఏవైతే పెట్టారో ఇవి లోకల్లో, ఇప్పుడు మాకు జన్నారం, ముఖ్యంగానే కడెం, ఇక్కడ ఉట్నూరు, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ITDA కార్యాలయం ఉంది కాబట్టి ఉమ్మడి జిల్లాకి అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆంక్షలు ఏవైతే విధించారో ఇవి ఎత్తేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ బస్సులు కావాలా, ఎంతో ఉపాధి అవకాశాలు కావాలా. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక మా ఆదివాసీ సమాజానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారు గెలిచి ఇవాళ అక్కడ ఒక జీవో తీసుకొస్తే దాని మీద కూడా నేను ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ వినడం జరిగింది. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అట, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మీకున్న జీవో పరిధిలో మీరు కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవసరం ఎంతైనా ఉంది.
కనుక ఇవాళ అల్లంపల్లి చూడండి, దొంతాపూర్ చూడండి, మా కరెంటు లేవు, రోడ్లు లేవు, మా ఆదివాసులు పుట్టలా చనిపోవడం జరుగుతుంది. కనుక ఏదైతే ఆ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేసినా ఇక్కడ స్థానిక పీఓ కావచ్చు, ఇక్కడ స్థానిక కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేస్తే మా ఆదివాసీ గూడేలు బాగుపడతాయనే ఆలోచనతోనే మేము మాట్లాడుతున్నాం. కనుక మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. అయినప్పటికీ కూడా ఆ ఇంప్లిమెంటేషన్ రాకపోతే ఆదివాసీ తుడుం దెబ్బ తడక చూపడానికి ముందుంటుందని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల మధ్య 148 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కవ్వాల్ అభయారణ్యంలో ఉట్నూరు డివిజన్లోని ఉట్నూరు మండలం, కొత్తగూడెం నుంచి జన్నారం మండలం, తాళపేట, దండేపల్లి మండలం, ముత్యంపేట వరకు 45 కిలోమీటర్ల వరకు రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు రాకపోకలు నిలిపివేస్తూ అటవీశాఖ ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల ఎఫెక్ట్ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల మధ్య రాకపోకలపై పడింది. ఆదిలాబాద్ నుంచి అత్యవసరంగా మంచిర్యాల వెళ్లాలనుకునే ప్రయాణికులకు అదనంగా 180 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ నుంచి మంచిర్యాల జిల్లాల మధ్య 148 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ప్రయాణికులు ఆంక్షల కారణంగా వారు ప్రయాణించాల్సిన దూరం 320 కిలోమీటర్లకు పెరిగింది. అడవి బాటలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. జంగల్లో పన్నుజులం ఏంటని కన్నెర చేస్తున్నారు స్థానిక ఆదివాసులు. వన్యప్రాణాల సంరక్షణ సరే, మా బతుకుదెరువు సంగతేంటి? మేత లేకపోతే పశువుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బర్రెలను, గొర్రెలను ఏకంగా ఫారెస్ట్ ఆఫీస్కు తరలించి నిరసన తెలిపారు. సెస్ ఆంక్షలు కేంద్రం నుంచి వస్తే స్టేట్కు నిరసన సెగలు తగులుతున్నాయి. మరి పరిష్కారానికి దారేది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్లో రాత్రిపూట వాహనాల రాకపోకలపై ఈ నెల 3 నుంచి అటవీశాఖ ఆంక్షలు విధించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వాహనాలను నిషేధించింది. లోకల్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ ఆంక్షలకు తోడు టైగర్ జోన్ మీదుగా ప్రయాణించే నాన్ లోకల్ వాహనాలపై పర్యావరణ సెస్ విధిస్తోంది. పగలు కూడా హెవీ వెహికల్స్ రాకపోకలపై విధించిన నిషేధం కొనసాగుతుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిరక్షణ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అంశం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతుంది. కనీసం పశువులను మేతకు తీసుకుపోవడానికి కూడా అడవిలోకి అనుమతించడం లేదంటున్నారు స్థానికులు. అటవీ శాఖ వైఖరిని నిరసిస్తూ సమీప గ్రామాల ప్రజలు ఇందన్పల్లి అటవీ శాఖ కార్యాలయంలోకి బర్రెలను, దున్నపోతులను తోలి నిరసన తెలిపారు. చేపుకుంటూ ఏడితే ఒక వయసు వచ్చిండు, ఒక్కొన్ని గల్ల పట్టి వెనకకు గుంజిండు. మేడంకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక మేడం మాకు ఎదురుగా వచ్చినాక మీరు ఎందుకు వచ్చిండు మా ఏరియాకు, ఈ లోపలికి ఎందుకు వచ్చిండు అని మమ్మల్ని బాధించితే అమ్మ మేము ఖాళీ ఎండిపోయిన కంకాకు పొల్లు బొక్కుతాయి, బర్రెలు పశువులు నెరవాడుతున్నాయని మేము వచ్చినామని మేము అన్నాక నువ్వు ఎందుకు వచ్చినావురా అని అంటే నాకు అట్టె గుంజుకొని నన్ను 4 దెబ్బలు కొట్టింది తొడవిన. చాలా చోట్ల ఇట్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి, గొర్రెల కాపర్ల మీద కానీ బర్రెల కాపర్ల మీద కానీ. మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. వీళ్ళని కొట్టి చంపేస్తే ఏం చేస్తాం? ఎండాకాలం దినం వాళ్ళ దగ్గర వాటర్ ఉండేవి. ఇప్పుడు ఆయన ముసలాయనే, ఆయన పరిస్థితి ఏంది? కేంద్ర ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ముఖ్యమంత్రి గారు కూడా, బొజ్జు గారు చెప్పారు, నేను కూడా చెప్పిన చాలా విషయాలు చెప్పడంతో వారు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ శాఖ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన అటవీ ప్రాంతంలో కనీసం రోడ్లకు పర్మిషన్ లేవు, విపరీతమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు, వాటిని అన్నింటిని కూడా సడలించాలని కోరడం జరిగింది. వాటికి అనుగుణంగా ఇక్కడటువంటి కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, ఎంపీలు కూడా అక్కడ ప్రధానమంత్రితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మా పరిధిలో మేము మ్యాక్సిమం ఇక్కడ మన ప్రజలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం కృషి చేస్తూ ఉన్నాం. కానీ అక్కడి నుంచి ఆంక్షలు ఇవాళ టైగర్ జోన్లని లేదా వైల్డ్ లైఫ్ అని ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అందుకనే ఈ మధ్యకాలంలో మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా సెంట్రల్ ఫారెస్ట్ శాఖ మినిస్టర్ను కూడా కోరడం జరిగింది. కొంచెం వెయిట్ చేస్తా ఉన్నాం, తప్పకుండా కొద్దిగా వెసులుబాటు వస్తుందని భావిస్తా ఉన్నాం. పచ్చని ప్రకృతిని పెంచడానికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి అటవీ శాఖను తప్పు పట్టడం తగదంటోంది కవ్వాల్ డివిజన్ అటవీ శాఖ. కవ్వాల్ అభయారణ్యంలో అటవీ శాఖ కృషితో అడవి విస్తీర్ణం పెరిగి వలస పక్షుల సంఖ్య పెరిగిందంటోంది. త్వరలో కవ్వాల్ ఫారెస్ట్ టూరిజం స్పాట్ కు కేంద్రంగా మారబోతుందని చెప్తోంది. యాక్చువల్గా మా చెక్ పోస్ట్లో నిబంధనల ప్రకారంగా రాత్రి 9 గంటల నుంచి పొద్దుగన 6 గంటల వరకు మా అధికారుల ఆదేశానుసారం మేము వాటిని మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో
9 గంటల తర్వాత ఎనిమల్ మూవ్మెంట్ బాగుంటుంది కాబట్టి ఈ కవ్వాల్ టైగర్ జోన్లో ఇట్లాంటి నిబంధనలు పాటించాలని పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము దాన్ని పాటిస్తున్నాము. ఇటు చెక్ పోస్ట్ను 2018లో స్టార్ట్ చేశారు సార్, శ్రీనివాసరావు ఎఫ్ఆర్ఓ గారి పీరియడ్లో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అయితే లోకల్గా వచ్చే వెహికల్స్కి మేము ఒక నిబంధన పెట్టాము, ఏంటంటే లోకల్ అని చెప్పేసి వాళ్ళ ఐడి ప్రూఫ్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ చూపించి లోకల్ వాళ్ళకు మేము ఎలాంటి రుసుము వసూలు చేయకుండా వాళ్ళని వదిలిస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీ కేసులను కానీ పేపర్ కానీ లేకపోతే గ్యాస్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు ఏవైనా కానీ ఈవెన్ మెడికల్ కానీ ఇవన్నీ మేము పంపిస్తున్నాము. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా వదిలేస్తున్నాం. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో స్థానికులు వర్సెస్ అటవీ శాఖగా మారింది. గ్రామాల తరలింపు వ్యతిరేకిస్తున్న గిరిజనులు, అడవి మార్గంలో వాహనాలు, ప్రజల సంచారంపై ఆంక్షల నేపథ్యంలో సమస్య జటిలంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు కానీ స్థానిక వాహనాలు కానీ గవర్నమెంట్కు సంబంధించిన వాహనాలు కానీ అనుమతిస్తున్నారు. మిగతా వాహనాలను పూర్తిగా ఇక్కడనే నిలిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఇబ్బందులు లేనప్పటికీ రాత్రి 9 అయితే మాత్రం ఈ గుండా కవ్వాల్ టైగర్ జోన్ గుండా రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందితో వాగ్విధానం చేసుకుంటూ గొడవ పెట్టుకొని మరీ రిక్వెస్ట్ చేసుకొని గంటల తరబడి వెయిట్ చేసి ఇక్కడి నుంచి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. కేవలం కవ్వాల్ టైగర్ జోన్లో పులుల రాకకు సంబంధించి వన్యమృగాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ అభివృద్ధి పేరిట తమపై ఆంక్షల కత్తి పెడుతున్నారు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందంటూ జన్నారం మండలం, అటు గుట్నూరు మండలం, ఇటు ఇందన్పల్లికి సంబంధించిన గ్రామస్తులు, మరోవైపు దండపల్లి మండలానికి సంబంధించిన గ్రామస్తులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్లో ఆంక్షలు ఎత్తేయాలన్న డిమాండ్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఇందన్పల్లి నుండి.